స్టార్ కమీడియన్. ఆ కమీడియన్ పెట్టిన ఇబ్బందులకి 20 మంది కమీడియన్స్ ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి ఆగండి అని చెప్పి సామరస్యం చేశారని ఒక విషయం. అది నిజమా? దాసరి గారి దృష్టి కూడా బాధపడ్డారు. ఒక టైంకి పీక్స్ చూసారు కదా, ఆ టైంలో ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు చాలా పెట్టే ఉంటారు మిమ్మల్ని అయితే. బాబు మోహన్ ఉంటే నటించమని కూడా అన్నారు, ఎవరు నటించొద్దని కూడా అన్నారు. దాంట్లో మా కోటన్న కూడా ఉన్నాడు. కోట గారు మీకు ప్రాణ మీ ఇంటర్వ్యూస్ చూసి ఎప్పుడైనా బ్రహ్మానందం గారు కాల్ చేశారు మీకు? చెయ్యండి, ఎట్లా చేస్తారు. అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మీ రాజకీయం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని పోస్టులు అయితే బాగా వచ్చాయి. పిచ్చిముండా కొడుకులు. నాకు సభ్యత్వం ఇచ్చింది ఎన్టీ రామారావు. టీఆర్ఎస్ టీడీపీ ఒకటే. విషప్రయోగం జరిగిందా సార్? పాన్లు నేను ఒక పాన్ షాప్లోనే పాన్లు తీసుకునేవాడిని. వెంటనే ఎస్పీ గారు పడేయండి ఇది ఇప్పి ఇట్లా తినబోతున్నాను. ఎస్పీ గారు ఫోను. నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పే ముందు, సుదీర్ఘమైన ప్రయాణం, చాలా సినిమాలు, పొలిటికల్ రాజకీయం కానివ్వండి, ప్రజల్లో కలిసిపోయి ఆయన జీవితం ఉందని చెప్పచ్చు. మీ అందరికీ తెలుసు కొన్ని వర్డ్స్ ద్వారా, బంచిక్ 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 కానివ్వండి, పుంపుహార్ కానివ్వండి, ఇలా. అండ్ ఆయన రాజకీయాలు కూడా ఒక సుదీర్ఘ ప్రస్థానం అని చెప్పచ్చు. మనతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? అసలు ఏంటి అంటే బాబు మోహన్ గారు అంటే మనం ఒక సినిమాల్లో ఒక ఎనర్జీ, ఒక కొత్త కొత్త వర్డ్స్, ఒక వేరియేషన్ సినిమాకి కూడా. ఏంటి ఇప్పుడు ఏం నడుస్తుంది అసలు లైఫ్? కళామ తల్లి ఇచ్చింది, నా సొంతం కాదు, కొనుక్కున్నది కూడా కాదు. ఫ్రూట్ షాప్లో ఫ్రూట్స్ దొరికేది కాదు. కళామ తల్లి ఇచ్చింది, ఆ భగవంతుడు ఇచ్చాడు. మాకే నిజమే మహి, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఆ రైటర్ ఏదో రాస్తాడు, దాన్ని మేము పలికే పద్ధతి, ఆ క్యారెక్టర్కి అనుగుణంగా, సిచ్యువేషన్కి అనుగుణంగా మేము మార్చుకొని, డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని మళ్ళీ దాంట్లో ఇమిడ్చి, రైటర్ రాసింది పోకుండా, మళ్ళీ ఒక్క ముక్క పోకుండా, ఒక అక్షరం పోకుండా, దాన్నే మా స్టైల్లో. ఇప్పుడు బుచికే ఉందనుకో, దాన్ని ఎట్టంటే బాగుంటుంది. అది మాతో అనిపించింది కళామ తల్లి, మాకు తెలియదు, మీ ఆడ నేర్చుకోలేదు. బుచికి ఏ బుచికి ఇవన్నీ వేరియేషన్స్. ఆ బుచికిలో అదా ఒక్కొక్క క్యారెక్టర్కు ఒక్కొక్క రకంగా ఎన్ని క్యారెక్టర్లు వేసాం. ఇప్పుడు అన్ని కామెడీ క్యారెక్టర్లు. మామగారులో ఉన్న క్యారెక్టర్ ప్రొడ్యూసర్ ఒకడే, మామగారికి. బావబామర్దికి ఒకడే ప్రొడ్యూసర్. మామగారి క్యారెక్టర్కి బావబామర్ది క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అట్లనే చిన్నరాయుడు సినిమాకు పెదరాయుడు సినిమాకు సంబంధం ఉండదు. అలాగే సీతారత్నం గారి అబ్బాయికి అప్పులప్పారావుకు సంబంధం ఉండదు. అంటే ఈవి సత్యనారాయణ సార్, నేను జంబలగడ పంపి అయితే నేను ఇప్పటికీ మీరు ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని అందరితో ఆడుకుంటారు చూసారా? అంటే ఆ 30 మందికి నేను జవాబు చెప్తాను. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. మళ్ళీ మీకు ఇచ్చిన కోట గారికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బ్రహ్మానంద దగ్గర ఉండదు, బ్రహ్మానందం ఉన్నది శ్రీలక్ష్మి దగ్గర ఉండదు, శ్రీలక్ష్మి దగ్గర ఉన్నది మల్లికార్జున. అట్లా డిఫరెంట్గా మీరు ఆ రీల్, ఒక రీల్ అది, ఒక రీల్ అది, ఆ సీన్ ఒక రీలు అని ఇక్కడంటే అని వీడికి, అని వీడికి,
అట్లా అంటే వరల్డ్ ఒకటే. ఇప్పుడు అంటే డిజిటల్ అయిపోయింది కదా సార్, సినిమాలు మాకు అప్పుడు తెలియదు, రీల్స్లో చేస్తారని ఆ పదం తప్ప ఏం తెలియదు. ఎన్ని రీల్స్ అయ్యాయి సార్ సినిమాకి? అంటే ఒక సినిమాకి 16 రీల్స్, 18 రీల్స్, అలా ఒక సినిమా తయారయ్యేది. అంటే 3 అవర్స్ అప్పుడు ఇంకెక్కువ రీల్స్ అయ్యేటి. 1.5 అవర్కి వచ్చిన తర్వాత 16 రీళ్ళు, 14 రీల్స్, 18 రీల్స్ అట్లా ఉండేది. కానీ ఆ సీన్ మాత్రము జంబలకడి పంపది ఒక రీల్. అది ఓకే, మొత్తం ఆ సీక్వెన్స్ సీన్ అంతా ఓకే ఈవీఎస్ వచ్చిన ఒక రీల్. ఓకే ఓకే అసలు ఒక రీల్ అంతా నేను 20-30 మందితో నేను యాక్ట్ చేయటం అంటే అవును వాళ్ళందరూ నా మీదకే కదా. అవును నా రియాక్షన్స్, నా యాక్షన్, నా స్ట్రగులు, మళ్ళీ నేను నాది ఎవడరా మళ్ళీ అవును. అది నిజంగా ఈవి సత్యనారాయణ గారే ఆశ్చర్యపోయాడు. ఆయన రాసుకున్న సీను, ఆయన రాసుకున్న కథ, ఆయన తీసిన డైరెక్షన్, ఆయనే ఆశ్చర్యపోయి నన్ను కబులించుకొని, కానీ బాబు భలే చేశాడు. నన్ను బాబు అనేటోడు. సరే అయితే బ్రహ్మానందరే అనేది, నన్ను మాత్రం బాబు అనేవాడు గౌరవంగా. అంటే ఆయనకంటే ఏజ్లో పెద్ద అనుకున్నాడు, ఏమనుకున్నాడు, అట్లా పిలిచేవాడు. మంచోడు పాపం. ఆయన డైరెక్షన్లో అన్ని సూపర్ క్యారెక్టర్లు ఉన్నాయి. సీతారత్నం గారి అబ్బాయి కానీ, అప్పుల అప్పారావు కానీ, సీతారత్నం గారి అబ్బాయి కానీ, ఆ ఒక్క టడక్కు కానీ, జంబలగడి ఎవడి ఏవో ప్రేమ ఖైదీ నుంచి, ప్రేమ ఖైదీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్. కానీ ఆల్మోస్ట్ సినిమాకి నేనే విలన్, నాదే మెయిన్ క్యారెక్టర్. అట్లా కలామ తల్లి బ్లెస్సింగ్స్ లేకుండా ఇవన్నీ జరగవు. దేవుడు ఉన్నాడు డెఫినెట్, ఒకడే దేవుడు. కానీ రకరకాల కలామ తల్లి మాత్రం. సార్ నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూసాను సార్. మీరు ఏదైనా అడిగితే ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నట్టు చెప్తూ ఉంటారు. నేను చూసాను కాబట్టి మన ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. నాకు ఇప్పటిదాకా చెప్పలేనిది ఓపెన్ అప్ అయ్యి మీరు చాలా విషయాలు షేర్ చేసుకుంటారని అనుకుంటున్నా. అంటే ఏది కాంట్రవర్సీ అని కాదు, జనాలకి ఇంకా తెలియజేయాల్సినవి ఏమైనా ఉండిపోయినవి, ఈ విషయాలు కొన్ని జనాలకు తెలుసుకోవాలనుకున్నవి నేను అడుగుతాను సార్ కొన్ని అయితే. సో చాలామందికి ఇప్పుడు మీరు కొన్ని బాబు మోహన్ గారు అంటే ఫస్ట్ ఏ మతమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, నాకు కులం లేదు బ్రదర్. ఎందుకంటే నేను ఇది చాలా చాలా సందర్భాల్లో అన్నాను, నాకు కులం లేదు, మతం లేదు. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కేటగిరీల వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే నేను బాబుమోహన్ అయ్యాను. వీళ్ళందరూ లేకుంటే బాబుమోహన్ పుట్టల. వీళ్ళందరి వల్ల నేను పుట్టాను కనుక నేనందరి వాడిని, అందరూ ప్రేమించిన వాడిని, అదృష్టవంతుడు కనుక నాకు ఇవన్నీ ఏమి లేవు. ఆర్డినరీ బాబుమోహన్, పల సినిమా యాక్టర్ బాబుమోహన్ కాదు, లేకుంటే ఇంకేదో మంత్రి ఇవన్నేం కావు. బొమ్మను కాదు, బొరుసును కాదు, బాబుమోహన్. ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఇప్పుడు సినిమాలో డ్యాన్స్ వేయడం నచ్చిందా, కామెడీ నచ్చిందా, పొలిటికల్ నచ్చిందా, ఏం నచ్చింది బాగా? దానా పొలిటికల్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి నాకు చాలా. అసలు నా ఎంట్రీయే పొలిటికల్ క్యారెక్టర్. నాకు హిట్ సినిమే అంకుశం. అంకుశంలో సారా కాంట్రాక్టర్. దాని తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి కదా సార్. అంకుశం తర్వాత ఒక 10-15 రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఇప్పుడు 10 సినిమాలు చేస్తాను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాను. అంటే కొద్దిగా నాకు కొంచెం చిన్న అది షూటింగ్లోనే కారులోంచి అది బాంబు బ్లాస్ట్ అయింది. ఓకే, దీన్ని ధన్మని పడాలి బయట. ఏ సినిమా సార్ ఇది? షూటింగ్ జరిగింది మొన్ననే. దానికి కొద్దిగా ఇక్కడ పట్టుకుంది, న్యాచురల్ అనుకోండి అది. దాన్ని నేను కేర్ చేయకుండా నేను కొద్దిగా రఫ్గా బిహేవ్ చేసి అటు ఊరికి ఇటురికి రోడ్డు షోలు చేసేసరికి ఇది ఎక్కువైంది. తమిళ్ తెలుగు అన్నారు కానీ అన్ని భాషల్లో అన్నారు తర్వాత.
38 భాషలు ఉన్నాయట. 38 భాషల్లో నా క్యారెక్టర్ నేనే. అచ్చా అచ్చా ఓకే. అది ఇందాక కెమెరాకు లుక్స్ ఇచ్చినట్లా. నేను ఒక ఎమ్మెల్యే, మంచోడు, ఓకే, తప్పును సహించడు. కానీ ఎవడన్నా తప్పు చేస్తే మాత్రం ఊరుకోడు. ఎవడన్నా ఫలానోడు ఎట్లా చేశాడు అట్లా చేశాడు అంటే అయిపోయింది, వాడిని చంపేశారు. ఓకే ఓకే. మళ్ళా అంత అంత సీరియస్ క్యారెక్టర్ భలే చేశాను. నాకు అది భలే లైఫ్ ఇస్తుంది. అచ్చా ఓకే. కంటితోనే సరే భలే వచ్చింది. అసలు వాళ్ళు వండర్ అయిపోయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్ చేయటం మాకు ఎవడు దొరకట్లేదు, నువ్వే చేయాలంటే నాకు కొంచెం బాగలేను అయినా కూడా అన్ని భాషల్లో నాతోనే చేయించాను. అది ఇప్పుడు ఏదో 600 దేశాలు ఏదో అంటున్నారు రిలీజ్ అన్నీ డబ్ చేయాలని ప్లాన్ జరుగుతుంది. వాళ్ళు ఆ కంపెనీ అది మనలా ప్రొడ్యూసర్ కాదు, కార్పొరేషన్ అట. ఇదే వెంకటేష్ బాక్సింగ్ నేర్పుతాడు ఒక అమ్మాయి, గురు సినిమా కంపెనీ అది. ఓకే ఓకే ఓకే. వాళ్ళు 25 సినిమాలు తీశారట, 25 హిట్టే. ఓకే ఓకే. గురుతో సహా. సార్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? అస్సలు చూడండి అసలు. ఓకే. అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మీ రాజకీయం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని పోస్టులు అయితే బాగా వచ్చాయి. పిచ్చోళ్ళు తమ్ముడు, పిచ్చి ముండా కొడుకులు. అదే అక్కడే వస్తుంది నాకు. ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి క్రియేట్ చేస్తారు. నాకు సభ్యత్వం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు ఆ మీటింగ్కి వెళ్ళండి, మీరు వారికి ప్రచారానికి వెళ్ళండి. అది నన్ను అన్నగారు పంపేది, నా దేవుడు. ఎవరు పెట్టారు పార్టీ? నా దేవుడు. నేనెవరిని? తమ్ముడు అని పిలిపించుకున్న ఆ దేవుడికి తమ్ముడిని. నాకు సభ్యత్వం ఏడు తమ్ముడు. టీడీపీలోంచి టీఆర్ఎస్ టీడీపీ ఒకటేనా? ఎక్కడి నుంచి వచ్చిండు కేసీఆర్? ఎడబుచ్చిండు కేసీఆర్. ఆయన కొడుకు పేరేంటి? తారక రామారావు. పార్టీ పెట్టిన ఆయన ఎవరు? తారక రామారావు. కనుక నేను వేరే పార్టీలోకి పోలేదు. బీజేపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీ టీడీపీ ఒకటేనా? ఇప్పుడు ఏపీలో బీజేపీ టీడీపీ ఒకటి కదా. అంటే దేశంలో పవర్ఫుల్ కదా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఈయన పవర్ఫుల్ తెలుసా? ఇప్పుడు ఇక్కడే ఎక్కువ సీట్లు వచ్చినాయి అన్ని రాష్ట్రాల కంటే. కనుక నేను ఆ పార్టీలు ఈ పార్టీలకు పోలేదు, అలానే తిరుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ టీడీపీ లేదు, టీడీపీ షిఫ్ట్ అయింది, ఇక్కడ బీజేపీ ఉంది. కనుక నేను సభ్యత్వం తీసుకున్న రోజే బీజేపీ మిత్రపక్షం కదా. నేను 2 కండవులు వేసుకొని తిరిగేదే, ఇద్దరికి ప్రచారం చేసేదే. వెంకయ్యనాయుడు గారికి ప్రచారం చేస్తే, చంద్రబాబు గారికి ప్రచారం చేస్తే పోయినా అక్కడికి, ఇక్కడికి నెల్లూరు పోతుంది. మరి అదే పార్టీ. ఇప్పుడు జనసేన చూడలేదు సార్ మీరు? జనసేన కానీ కనుక్కోవడం? జనసేన మొన్న నేను బిగినింగ్ నుంచి వస్తున్నాను. ఓకే. బిగినింగ్ నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి చెప్తున్నాను. అప్పుడే మీరు ఇది నిన్నటిది ఆయన పిలిస్తే ఎందుకు? ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఎక్కడికైనా పోతా, ఎవరికైనా కమ్యూనిస్టు కండ వేసుకొని చేయలే. ఈ సూర్యాపేట కమ్యూనిస్టు ఎంపీకి ప్రచారం చేసిన కదా. అప్పుడు కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ, ఇంకేయో అన్ని కండవలు వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. 6 కండవలు వేసేది నా మీద, ఏ అనేది నేను సార్ 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 అని వేసేవాళ్ళు. అట్లా టీడీపీతో అనుబంధం ఉన్న ప్రతి పార్టీకి పనిచేయాల్సిందే, అంతే తప్ప సభ్యత్వం అంటే పుట్టడం తమ్ముడు రెన్యువల్. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతుంది. అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఒక 50 మందికి,
ఇప్పుడు ప్రాబ్లం అంటే సినిమా అంటే ఒక ఒక కొన్ని నెలలు జరుగుతుంది, మరి ఇంకో సినిమాకి వెళ్ళచ్చు. కానీ ఇక్కడ పార్టీలు ఏమవుతాయంటే ప్రతి పార్టీలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు వేరు తమ్ముడు, పాలసీలు వేరు తమ్ముడు. పాలసీలు వేరుంటాయి. పాలసీలకు అనుగుణంగా పనిచేయాలి మనం. కనుక బీజేపీ వేరు కాదు. నేను పుట్టిందే బీజేపీ టీడీపీ పొత్తులో. కనుక నీ పొత్తులో మనిషిని. నాకు సభ్యత్వం ఉండదు, రెన్యువల్ ఉంటుంది మాకు. కనుక మామూలు 50 మందిని రెన్యువల్ చేయండి ఇమీడియట్గా, నేను శనివారం రెన్యువల్ చేస్తున్నాను, మీరు ఆదివారం చేయండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ మా బాస్ నుంచి. వెంటనే రెన్యువల్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ జరుగుతూనే ఉంటుంది తమ్ముడు. ఎన్టీ రామారావు గారు కూడా రెన్యువల్, చంద్రబాబు గారు కూడా రెన్యువల్ చేయాల్సిందే. అంతే. మొన్న చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఆయన రెన్యువల్ చేస్తుంటే మేము రెన్యువల్ చేసుకున్నాం. అంతే తప్ప సభ్యత్వం కాదు. అది సభ్యత్వం అంటే పుట్టడం. అదే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఒక పార్టీ ఆ పార్టీకి మారారనే ఉంది, కానీ పార్టీ అది పిచ్చోళ్ళు అంటాను. అందుకనే పిచ్చోళ్ళు అన్నాను. నేను టీడీపీలోనే ఉన్నాను. టీడీపీ నేను కాంగ్రెస్కు పోతే లేదా కమ్యూనిస్టుకు పోతే లేదా బీఎస్పీకి పోతే నేను ఆ పార్టీలో చేరినట్టు. కానీ టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కేసీఆర్ అయినా. నన్ను అసలు మంత్రిని చేసింది, నన్ను ఎమ్మెల్యేని చేసింది, నాకు ఫోర్స్ చేసింది, చంద్రబాబుతోటి ఫోర్స్ చేపించింది కేసీఆర్ గారైనా. నేను మెదకే ఎమ్మెల్యేని అవుతుంది, మంత్రిని అవుతుంది, కేసీఆర్ అయినా మెదకు. మేము ఒకటే. కాకపోతే ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు. ఏది దేశం పార్టీ అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు మళ్ళీ టక్కున. కనుక అది బీఆర్ఎస్ వేరు, మళ్ళీ టీఆర్ఎస్ వేరు. అంటే అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని అంటే నీకు తెలియదు కదా తమ్ముడు. ఇదంతా పాలసీస్, దీనికి కథ ఉంటుంది. ఇక రాజకీయం తెలియదు కనుక నీకు అర్థం కాలేదు. కనుక నేను టీడీపీ నుంచి నేను ఎటు పోయినండి కాదు, కొత్తగా రాలేదు. నేను పుట్టిందే ఈడ. ఇప్పుడు నేను బెజవాడ పోయి వస్తా తమ్ముడు. బెజవాడ పోయినా 4 రోజులు ఉన్నా వచ్చిన అంటే నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ సభ్యత్వం తీసుకొని హైదరాబాద్ వస్తున్నా. లేదు, ఇక్కడ పుట్టింది ఇక్కడ ఉన్నప్పుడు అంతే. అలాగే 50 ఏళ్ళు నేను నిన్న ఒక రోడ్డు నుంచి వస్తున్నా. అక్కడెక్కడ చెప్పబోయాడు అనమాట డ్రైవరు. రే లెఫ్ట్ బో అన్న. కాదు సార్ ఇట్ట పోయి అట్ట తిరుగుతుంది కూడా. నేను 50 ఏళ్ళ నుంచి ఇదే రోడ్డు మీద తిరుగుతున్నా అన్న గబక్కన. లెక్క చేస్తే 50 కరెక్టే. అవును, నేను ఉద్యోగిగా వచ్చాను ఇక్కడికి. లెక్క పెట్టుకున్నాను సార్. అంటే మీరు 2 సినిమాలు చేసి ఉంటారు, లెక్క పెట్టుకున్నారు ఒకసారి అయినప్పుడు? లెక్క ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది కదా తమ్ముడు. మనం ఒక్కొక్కటిగా ఒప్పుకునేది 1800 దాటి ఉంటాయి. వామ్మో! తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషలు కదా సార్. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ మీరు ఏ తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించలేదు. ఒక తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించింది ఓన్లీ బాబు మోహన్. నా తర్వాత కోటగారు 1, 2 ఏదో కొన్ని చేశారు. కానీ బిగినింగ్ నుంచి ఇతర భాషల నటులు అందరూ తెలుగులో నటించారు. అందరూ అన్ని భాషలలో. తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించడం. ఇప్పుడు కూడా 2 సినిమాలు 38 భాషల్లో చేస్తున్నాను. 2 సినిమాలు. ఒకటి అసలు అది చెప్పారు ఇప్పుడు కాదు, కన్నడ తెలుగు ఓటీటీ. అమెజాన్ ఏమో ఇది నేను చెప్పింది. అది ఊరు పెద్ద. నేను ఆ అమ్మాయిని సావిత్రి క్యారెక్టర్ వచ్చింది. అమ్మాయి కీర్తి సురేష్ ఏమో హీరోయిన్. ఓకే. నేను ఊరు పెద్దని. ఆమెకు నాకు టగ్గఫర్ ఉంటుంది. పెద్ద మీసాలు గీసాలు కథ. ఎన్ని చూపంతో భలే క్యారెక్టర్ అది కూడా. ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే స్టార్టింగ్లో అందరూ కామెడీ రోల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పెద్దరికం క్యారెక్టర్ కానివ్వండి, ఇలాంటివి వేరియేషన్స్ చూస్తుంటే. మొన్న మిస్టర్ బచ్చన్లో కూడా ఒక పెద్ద మనిషి క్యారెక్టర్. అంటే రవితేజాన్ని గైడ్ చేస్తాను. నేను గైడ్ చేసి వీళ్ళని చంపేటట్టుగా ప్లాన్ చేస్తాను. హీరోలు అది నేనే వేయాలని. అంటే నేనే ఈ షూటింగ్ చేస్తున్నాను. చెప్పాను కదా కన్నడ తెలుగు. కన్నడ తెలుగు అన్నారు, మళ్ళీ అది అన్ని భాషలు అన్నారు. తర్వాత అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. అది కూడా ఇప్పుడు రిలీజ్కి రెడీ అయిపోయినాయి 2 కూడా.
దాంట్లో కూడా భలే ఉంటుంది అంతే గోల్డ్ గిల్డ్ అంతా. నేను కారులో పోతుంటే పైన నా చైరు కారు మీద ఉంటుంది. ఓకే. నా కారు ఎక్కడాగితే అక్కడ నేను కారు దిగే లోపు అక్కడ చైర్ వేసి ఉంటుంది. కూర్చొని ఏంది అవన్నీ భలే చేశారు. అది ఎంతమంది హీరోలు చూసుంటారు సార్ మీ ముందు? ఎంతమంది ఉన్నారో అంతమంది చూసి ఎవరు దాటలేరు నాకు తెలిసి, అందరినీ చూసుంటారు. అందరితో చేశాను కదా, అందరూ మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఒక్కరైనా? లే, ఉండరు. ఈ యంగ్స్టర్స్ పక్కన పెట్టేయండి, ఇప్పుడు వచ్చే వాళ్ళు పక్కన యాభై అందరూ నన్ను ప్రేమించారు. మళ్ళా అందరితో చేయటం కాదు, కృష్ణ గారి దగ్గర నుంచి, కృష్ణంరాజు గారి దగ్గర నుంచి అందరూ నన్ను ప్రేమించటం. మెగాస్టార్ నా చిరన్న దగ్గర నుంచి నన్ను ప్రేమించారు, అభిమానించారు. అది నా అదృష్టం. సార్ నేను ఒకటి అడుగుతాను, చెప్పాలి మీరు. చెప్పండి. ఒక స్టార్ కమీడియన్, ఓకే, పేరు తర్వాత మాట్లాడదాం. ఆ కమీడియన్ పెట్టిన ఇబ్బందులకి ఒక 20 మంది కమీడియన్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఆయన సెట్స్లో ఇబ్బంది పెడుతుంటే, అంటే ఆ స్టార్ కమీడియన్ ఎవరైతే ఉన్నారో సెట్స్లో మిగతా వాళ్ళతో గొడవలు పడి ఇబ్బంది పెడుతుంటే ఈ 20 మంది కమీడియన్స్ కలిసి ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి వద్దు ఆగండి అని చెప్పి సామరస్యం చేశారని ఒక విషయం. అది నిజమా? సెక్స్ కాదు సార్, సామరస్యం చేశారంటున్నా. కాదు, ఏం చేస్తుంటే అంటే గొడవలు పడడం కానీ మిగతా కమీడియన్స్తో ఇబ్బంది పెట్టడం కానీ ఒక స్టార్ కమీడియన్. ఏమో అమ్మ, మరి నా దృష్టికి రాలేదు. కానీ ఆ మీటింగ్లో 20 మంది కమీడియన్స్లో బాబు మోహన్ గారు కూడా ఒకరున్నారు. అందులో ఆయన కూడా ఇబ్బంది పడిన వ్యక్తే ఆ కమీడియన్ వల్ల. అదేం లేదు, మీరు అన్నది ఏం జరగలేదు. పాయింట్ ఓకే, పాయింట్ కరెక్టే. కానీ మీరు అన్నది కరెక్ట్గా దాసర్ గారి దృష్టి కూడా పోయింది. ఆల్మోస్ట్ దాసర్ గారే కాంప్రమైజ్ చేసింది. అచ్చా. చిరన్న దృష్టి కూడా పోయింది. బాధపడ్డాడు, సరి చేయడానికి ట్రై చేశాడు. కానీ అంటే తేలు అంటే అనగదక్కడానికి ఎందుకు చూసారు? నిమిషం. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇంత సీనియర్ ఆర్టిస్టులు కదా, మీలాగే ఇంకో 2-3 ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం పెట్టారు? అంటే తనే ఉండాలి, ఇంకొకటి ఎదగకూడదు, ఇంకొకటి రాకూడదు, అంతే ఉంటుంది కదా. అంటే ఏ రకమైన ప్రశ్నకి ఆన్సర్ అదే కదా అంటున్నా. ఇంకేముంటుంది? నీ బట్టలా నేను గుంజుకోలేను, నీ చేతుకున్న ఉంగరాలా గుంజుకోలేను, నువ్వే అంటే అని చెప్పి అనలేము. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ, ఇది ఒక ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్ బ్రతుకుతారు ఇక్కడ. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు హీరో అనగానే చిరంజీవి గారు ఒకరే కాదు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, వాళ్ళ దృక్పథంలో వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నప్పుడు కమీడియన్స్ అయినా హీరోయిన్స్ అయినా ఎవరికి వాళ్ళకి నచ్చినవి ఉంటాయి కదా. కొందరు ఈ నేను చెప్తున్నా కదా, తేలుంది. తేలు స్వభావం ఏంటి? కొట్టటమే. ఒక ఆయన సూర్యోదయం చేసుకుంటారట, ఒక పూజారి ఆయన పండితుడు. తేలు కొట్టకపోతుందంట. ఎలా? అయ్యో ఒక జీవి చచ్చిపోతుంది, దీన్ని ఎట్లయినా కాపాడాలని చేయబెట్టి తీసి ఇట్లా బయట అయిపోయిందట. బయట అయిపోయితే కుట్టింది, ఊరికి వదిలేసింది, పోతుంది. అబ్బా కుట్టింది, దీన్ని బతికిద్దామని మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. ఏమే నిన్ను నీ ప్రాణం కాపాడదామని కదా నువ్వు చచ్చిపోతున్నావని నేను తీస్తుంటే నువ్వు కుడుతున్నావు ఏంటంటే, అబ్బే నేను కుట్టట్లేదు, థ్యాంక్స్ చెప్తున్నా అన్నదంట. అట్టనా? ఏమో పో సాగుపో అని అన్నాడు. లైక్ దట్ కొందరి క్యారెక్టర్లు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి, నేనొక్కడిని బాగుంటే చాలు, ఇంకొకడెవడు ఎదగకూడదు, రాకూడదు అనే స్వభావాలు చాలామందికి ఉంటాయి. అసలు అన్నదమ్ముల్లోనే ఉంటాయి. నేను చూశాను. మా అన్ననే మెచ్చుకుంటున్నారు, నన్ను మెచ్చుకోవట్లేదు. ఈడేమో ఎందుకు పనికిరాడు? మరి పనికొచ్చేటోని పని చేసేటోని షబాస్ అంటారు కదా బ్రదర్. ఇప్పుడు ఇంట్లో ఒక 5 అన్నదమ్ములు ఉంటే 5 అన్నదమ్ములు ఒకేలా ఉంటారు. తండ్రికి నచ్చదు. 5 అన్నదమ్ములకు పనులు చెప్పరు, ఒకడికో 2కో పనులు చెప్తారు. ఎందుకంటే వీడైతే సిన్సియర్గా చేసుకొస్తాడు. అది మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ దట్
మంచి మంచి నటుడు ఉన్నప్పుడు వాడికి వస్తుంది. నాకు కూడా హిట్లు గిట్లు ఇప్పుడే చాలా ఒక మామూలు ఏడుపు కాదు, ఆడికేం రాదు. నాలాగా డ్యాన్సులు పెట్టారు, రాలేదు. ఇట్టి అంటాం తప్ప రాదు. నేనేమో హీరోలు వేసినట్టు డ్యాన్స్ చేస్తాను. అవును, మీరు సౌందర్య గారి ముందరేది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అవును. గుంబచ్చి గుద్దుకుంది యా 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 అని ఒక పాట ఉంటుంది. అసలు మీరు చూస్తే హీరో చేసినట్టే, హీరోలాగానే నా సాంగ్స్ అంతే ఉంటాయి. నేను కమెడియన్ని. ఇప్పుడు ఆ భూమి ఉంటే ఏమో కూర ఉంటే పాట ఉందనుకో, నేను కమెడియన్ చేసినట్టుంది. అది హీరో చేసినట్టే ఉంటుంది. చినుకు చినుకని తల్లితో కమెడీ చేసినట్టుందా? డాడీ 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 ఎందుకో ఏమిటి ఎలా అన్న కదా, మరి సాంగ్ అట్నే చేయాలిగా. చేశానా? చెయ్యనీయలేదు డైరెక్టర్స్. నువ్వు ఒరిజినల్గా చేయాలన్నా. ఒక టైం నుంచి పీక్స్ చూసారు కదా, ఆ టైంలో ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు చాలా పెట్టే ఉంటారు మిమ్మల్ని అయితే. ఎవరు? స్టార్ కమెడియన్ సో కాల్. అబే మేము నేను కేర్ చేయలేదు. అంటే బాబు మోహన్ ఉంటే నటించామని కూడా అన్నారు, ఎవరు నటించొద్దని కూడా అన్నారు. కానీ అప్పుడు ప్రొడ్యూసర్స్ ఒక పాట 2 సీన్లు పెట్టి, అయితే సిల్క్ స్మిత లేక డిస్కో శాంతి లేక జయలలిత లేక సోడు వారియ ఎవరినో ఒకరిని పెట్టి ఒక పాట పెట్టి అవి ఇట్ అయినాయి. మళ్ళీ తట్టుకోలేక దాసర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమరా కలిసి చేసుకోండి అందరు, మీరు కలిసి చేస్తారా చేయరా అది వాళ్ళకే వార్నింగ్ ఇచ్చి, బాబుమోహన్ నువ్వు పెద్ద పనులు చేసుకో. నాకేం లేదు సార్, నేను వాళ్ళతో నటించని అనలేదు సార్, ఫలానాతనే నాతో నటించడానికి వీలు లేదని ఒక టీం తయారు చేశాడు సార్. అంటే షార్ట్ కట్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు. అక్కడ మాత్రం అట్లా మాట్లాడలేదు, జరిగిన సిచ్యువేషన్ ఫలానాతనే అని చెప్పిన నేను. చెప్తే అతనికి వార్నింగ్ ఇవ్వటం, వాళ్ళందరినీ కలపటం జరిగింది. దాంట్లో మా కోటన్న కూడా ఉన్నాడు. కోట గారు మీకు ప్రాణ అంటే ఆయన కూడా బంద్ చేశారు. అయ్యో, ఆయన మీకు సపోర్ట్ చేసినట్టుగా. కోటగారిని కూడా బాబుమోహన్ కాంబినేషన్ చేయడానికి వీలేదు అనిపించారు. ఓకే. నాకు అప్పుడు ప్రొడ్యూసర్, అది కాదయా బాబు మోహన్ మా సినిమాలో ఉంటాడు, నువ్వు నటించకపోతే మీ సినిమా తీయకూడదా, ఆయన క్యారెక్టర్ ఆయన వేసుకుంటాడు, నీ క్యారెక్టర్ నువ్వు వేసుకో అని చెప్తున్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాకా కూడా. అప్పుడు వాళ్ళందరూ కలిసి చేసుకోండి అంటే నాకేం అభ్యంతరం లేదు, నేను అందరితో పనిచేస్తాను, కుష్ఠరోగుడితో కూడా పనిచేస్తాను అంతే తప్ప ఇదేదో పెద్దగా కాలే. ఇంటర్నల్గా కొంచెం డిస్టర్బ్ అయింది ఒక వ్యక్తి వల్ల. అది కొట్టొచ్చినట్టే కనపడవుద్ది. అతని మనసులో అతను చెప్పినట్టు ఇంటోళ్ళంతా వాళ్ళు ఉండేది. అక్కడ నేను కానీ కోటగారు కానీ లేమని అంటే, ఓ ఇది టీం. ఓకే. కోటగారి క్యారెక్టర్ కూడా ఎవరో ఒకరు వేసి, కానీ ఏవేసి గారు కూడా ఇబ్బంది పడ్డారు కదా మీతో పాటు. ఇక సరే ఒక పేరు వద్దులేండి, అంటే ఇబ్బంది పడిన వాళ్ళలో కొందరు అంతవరకే. నీ పేర్లు చెప్పి అవన్నీ చరిత్ర చెప్పడం సబబుగా ఉండదు, ఎందుకంటే ఇది చిత్రసీమ. ఇక్కడ కొన్ని చిత్రాలు జరగవచ్చునేమో, కానీ ఇండస్ట్రీ ఒకటే. ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తే అందరికీ వచ్చినట్టు. కనుక ఇండస్ట్రీ పేరును చెడగొట్టడం, ఇండస్ట్రీలోని ఒక ఇంట్లో జరిగిన ఏదన్నా సంఘటన ఉంటే బయట చెప్పుకోవటం కరెక్ట్ కాదు కదా, ఆ ఇంటి పరుగు పోద్ది కదా. అందుకని ఇంతకంటే ఎక్కువ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఫస్ట్ సినిమాకి ఏంటి సార్, మీరు చిరంజీవి గారిని వెళ్ళి మీరైనా హీరోని అడిగారు? సినిమా కాదు, నేను మీరు ఉద్యోగిని, షూట్ చేయడానికి ఉద్యోగినండి. అప్పుడే చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. అంటే నాకు చిరంజీవి గారు నటించారు, అది అదేది పునాదిరాల్లో ఏదో ఒక సినిమా ఫస్ట్ పిక్చర్ అనుకుంటాను, సెకండ్ పిక్చరు థర్డ్ పిక్చరు అది. నాకు అంటే చిరంజీవి గారు సినిమాలు చూడలేదు నేను అప్పుడు. ఒకటే సినిమా వచ్చింది అనుకుంటాను, రెండవ సినిమాను మూడవ సినిమా అనుకుంటాను. నేను సివిల్ సప్లైస్ భవన్లో పనిచేసేవాడిని. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండి సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను ఖమ్మం నుండి. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది.
నేను పోతున్నా, నడుచుకుంటూ పోతున్నాను. షూటింగ్ జరుగుతున్నారంటే అరే షూటింగ్ చూద్దాంపా, అంటే మనకు షూటింగ్లు చూడలేదు, ఖమ్మం నుంచి వచ్చినాయి కదా, షూటింగ్ చూద్దామని పోయి చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాను. ఒక ఆయన అరే భలే ఇన్సర్ట్ చేసుకొని ఒక చెట్టు కింద నిల్చొని షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమండి ఈ సినిమాలు అంటే అందరిని అడగలేకపోయాను, గుంపులుగా ఉన్నారు కదా బాగుండదని. ఈయన ఒక్కడే ఉన్నాడు కదా అడుగుదామని అడిగాను. ఇందులో హీరో ఎవరండి? నేనే అన్న. మీరేనా? ఈయనే ఉంటాడులే, ఎందుకంటే హీరోలాగా ఉన్నాడు అనుకున్నా. నిజము. ఆ తర్వాత ఎన్ని చేస్తుంటారు ఆయనతో సినిమాలు? చాలా. అసలు అంకుశం రిలీజ్ కాగానే నెక్స్ట్ పిక్చరే చిరంజీవి గారి కాంబినేషన్. అయ్యా ఓకే. ఇప్పుడు బాలయ్య గారితో ఎక్కువ చేశారు, చిరంజీవి గారితో ఎక్కువ చేశారు కాంబినేషన్? అందరితో చేశాను ఎక్కువ బాగా. అట్లేం లేదు, అందరితో చేశాను, ఎక్కువే చేశాను. 5-6 సినిమాలు 7-8 సినిమాలే చేశాను. చిరంజీవి గారితో కూడా ముఠా మేస్త్రి అయితే మీ హిట్లర్ అయితే మీకు కొంచెం బాగా దగ్గర ఎవరు? అందరూ. నేను అదే చెప్పిన. ఇప్పుడు కొన్ని అందరితో కొన్ని షేర్ చేసుకున్నాను సార్, అందరూ. అది చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అందరు హీరోలు కలిసి అందరితో నన్ను పిలిచి అందరితో పాటు అట్లా కొన్ని ఫంక్షన్స్లో పాల్గొన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అందరూ నన్ను ప్రేమించారు. అది నా అదృష్టం. అంటే అందరి హీరోలు నన్ను ప్రేమించడం అంటే కొంతమందికి కొందరంటే వాడు అని ఉంటుంది. కానీ నాకు వెంకటేష్ బాబు దగ్గర నుంచి ఇక రాజేంద్ర ప్రసాద్ అన్నం ఏమంటే ఇక అసలు గోల బ్యాచ్ మాది. మాకు ఆయనేమో మాకు కెప్టెన్. రాజేంద్ర ప్రసాద్ గారు మా కామెడీ గుంపుకు కెప్టెన్ ఆయన. ముఠా మేస్త్రి ఆయన. మేము అంతే పిలిచేది ముఠా మేస్త్రి అని. రాజేంద్ర ప్రసాద్ గారు మా కామెడీ గుంపుకు ప్రెసిడెంట్ కదా. అట్లా మేమంతా చాలా క్లోజ్. అందరి హీరోలు నాతో, బాలకృష్ణ గారు నాతో ఆడుకునేది. ఇది భైరవదీపంలో నేను తోక సైడ్ కూర్చొని పోతుంటాం గుర్రం మీద. ఆ షార్ట్ రెడీ యాక్షన్ అన్నారు, గుర్రం గదిలి ఒక తను అన్నాడు ఇట్లా, అది ఇటో పోయింది, చచ్చిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే ఏం లేదు, మీరు కూర్చున్నప్పుడు తోక పట్టుకోలేము కదా. తోక పట్టుకుంటే ఎగిరితంతది, అసలు పడేస్తుంది. ఇట్లా కూర్చున్నాను, గుర్రం పోతుంది ఓ అని. డ్యాన్స్ ఫైట్ మాస్టర్ బాగా మునగాడు కదా ఆయన. రైట్ క్యాచ్ అన్నాడు. అనగానే 2 గుర్రాలు పరిగెత్తి దీంతో పరిగెత్తి ఇట్లా అట్లా ఆగినాయి గుర్రాలు. ఆ 2 గుర్రాలు ఇక్కడప్పుడు ఈ గుర్రం ఆగేది. బతికినరా అనుకున్నా. అసలు చచ్చిపోవాలి అంతే. 2-3 కిలోమీటర్లు పోయింది అది. దీంతో కాళ్ళకు లేదు, చేతితో పట్టుకోవటానికి లేదు. తోక సైడ్ కూర్చున్నా కదా. బాలన్న సరదా ఆడుకున్నాం అంటున్నాడు. అట్లా ఎన్ని ఉన్నాయో మాకు. కనుక అందరి హీరోలు నన్ను ప్రేమించేవారు. అందరి హీరోలకు నిజంగా ధన్యవాదాలు. చిరన్న దగ్గర నుంచి అందరు. చిరన్న అని పిలుస్తారు మీరు? చిరన్నే. చిరన్న, బాలన్న. నాగార్జున గారిని నాగేశ్వరరావు గారు అభిమాని కదా మీరు. నాగేశ్వరరావు గారు అందగాడ ఏంటి విశేషాలు అని పిలిచేవాడు. నన్ను ఎప్పుడు బాబుమోని అని పిలవడు. కనుక నాకు ఆ రెస్పెక్ట్ ఆ నుంచి మా బాబు నాగు అట్లా. సార్ ఇప్పుడు ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఒక దిశ ఉండాలి. అంటే లైక్ దాన్ని కాపాడుకోవడం ఉంటుంది. పేరు ఏదేది ప్రయాణం చేస్తున్నప్పుడు, సినిమాలు చేస్తున్నప్పుడు పేరు కానీ వచ్చిన డబ్బులు కానీ కాపాడుకునే విధానం తెలిసి ఉండాలి సినిమాల్లో. మీకు ఆ టైంలో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? అంటే ఇలా పెట్టుకో, ఇలా చేసుకో, ఇలా జాగ్రత్తగా. ఒక్కొక్కళ్ళకి చాలామందికి గైడ్ చేసే వాళ్ళు 100% ఉండాలి, ఉన్నారు కూడా. అందరు హీరోలకి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. మా కమెడీలలో కూడా కొందరికి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా
నేను ఒకళ్ళిద్దరిని ఆశ్రయించిన కానీ నన్ను డిసీవ్ చేశారు. 5-6 సినిమాలు చేసేలోపే 5-6 సినిమాల డబ్బులు కొట్టేయటాలు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కొట్టేయటాలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్ అని ఇచ్చేవాళ్ళు. ఇట్లా నాకు జరిగింది. అందుకని నేను ఎవ్వరిని నమ్మలేదు. దాసరా గారు కూడా చెప్పారు, ఏం లేదురా, నేను డైరీ నా దగ్గర పెట్టి నేను రాసి పెడతా కదా, నేను అన్నీ చూస్తా కదా అన్నారు. గురువు గారు మీరు నా గురువు, మీరు చూడటం ఏంటి సార్ అంటే, లేదురా ఓ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మనల్ని మనమే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పాడు. అప్పటి నుంచి నేను నా డేట్లు నేనే చూసుకోవటం, నా ప్లానింగ్ నేనే చేసుకోవటం, అట్లా కొంచెం సఫర్ అయినా. ఒకసారి రోజుకు 6 షూటింగ్లు చేసేది, 6వ షిఫ్ట్ 4 to 6 ఉండేది. ఆ నుంచి మళ్ళీ మరుసటి రోజుకు 5-6 షూటింగ్లు చేసేది. 5-6 షూటింగ్లు, 5-6 షిఫ్ట్లు. ఈ సినిమాకి 3 గంటల, ఆ సినిమా అట్లా సంవత్సరానికి 30-35 సినిమాలు చేసేది. 30 రోజులకి 35 సినిమాలు. ఆ టైంలో ఒక పూట ఏదో గ్యాప్ దొరికితే, సార్ మీరు ఇంకొక 2-3 గంటలాగి రావచ్చు అని అంటే, అమ్మాని అదే పడుకుందామని పోయి చూస్తే మంచం అంతా దుమ్ము ఉంది. ఎవరేమి ఏంట్రా ఇది ఇట్లా కొడితే, ఏమమ్మా ఏంటి ఇది అంటే, ఎవరు పడుకున్నారు మీ బెడ్రూమ్లో, ఎవరు పడుకోకూడదు కదా, అంతే ఉంది. అర్రే తీయండి బెడ్స్ తీయండి, ఆ పిల్లోస్ జరపండి అంటే దులిపితే 12.5 లక్షలు ఉన్నాయి. ఆ కింద అటు దోపి ఇటు పెట్టి దిండు దాంట్లో కవర్లో పెట్టి, అంటే మాకు గైడ్ చేసేవాళ్ళు, మా డబ్బుల్ని సేవ్ చేసేవాళ్ళు. మా చెక్కులు బౌన్స్ అయిన చెక్కులు ఈ నుంచి విజయవాడ కాదు, ఇంకా అవతల ఎక్కడి దాకా నా నెల్లూరు దాకా తోరణాలు కట్టవచ్చు, అన్ని బౌన్స్ అయినాయి మాకు. కానీ మేము ఎవరిని అడిగేటోళ్ళం కాదు, డబ్బులు ఇవ్వలేదు ఎవరిదే, ఇస్తేనే తీసుకునేది. ఒక డబ్బింగ్ చెప్పడానికి పోయేటప్పుడు మాత్రం, ఎందుకంటే 3 ఇన్స్టాల్మెంట్లు 4 ఇన్స్టాల్మెంట్ ఉండేది. ఎన్ని షెడ్యూల్లో మేము పోతే అన్ని ఇన్స్టాల్మెంట్లు ఒప్పుకున్న డబ్బులు, మీకు ఇంత ఇస్తున్నాం, ఇది ఒక అడ్వాన్సు, మిగతా 2 కలిగిస్తాము, డబ్బింగ్కి మిగతా ఇస్తామని చెప్పేవాళ్ళు. డబ్బింగ్కి పోయినప్పుడు, సార్ మరి అంతే, ఆ బ్యాలెన్సు సార్ కూలీ రెడీ, కవర్ దేరా అట్లా ఉండేది. కొంతమంది కవర్ రెడీ సార్ చెప్పండి అనేది, డబ్బింగ్ చెప్పి వచ్చేసరికి మనిషి ఉండేటోడు కాదు, కవర్ ఉండేది కాదు. మేము అడుగుతాం కదా, లేడు సార్ పని మీద వెళ్ళండి సార్, ఓకే అడగటం కాదుగా. ఒక ప్రొడ్యూసరు డబ్బింగ్ చెప్పాను సార్, డబ్బులు చాలా టైట్గా ఉంది సార్, మా భార్య పుస్తలు పెట్టాను సార్, అది కూడా సరిపోవట్లేదు సార్. వద్దు, నేను అడగలేదు ఆ డబ్బులు, ఇట్స్ ఓకే సార్, రైట్, ఆల్ ద బెస్ట్, వెళ్ళిపోయాను. పొద్దున్నే ఇంటి ముందు ఉన్నాడు, ఏంటండి మీ డబ్బింగ్ అయిపోయింది కదా, కాదు సార్ మీ ఆశీర్వాదం కావాలి, చెప్పండి, మీ డేట్స్ కావాలి సార్, మన సినిమా అయిపోయింది కదా, కాదు సార్ ఒక చిన్న ఆబ్లిగేషను, ఇంకో సినిమా మొదలు పెడుతున్నాను, అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను సార్. సరే ఓకే, ఎప్పటి నుంచి కావాలి, ఫలానా, ఓకే నేను ప్లాన్ చేసుకొని చెప్పు, కవర్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నిన్న డబ్బులు అయ్యి మరి అనాలిగా నేను అన్నట్టు కాదు. ఓకే, అందుకే మమ్మల్ని అప్పటి ప్రొడ్యూసర్లు బిడ్డల్లాగా చూశారు. మేము కూడా అఖిలాండ నాగేశ్వరరావు గారు అనేది, ఆయన దేవునికి నమస్కారం పెట్టండి, ప్రొడ్యూసర్కి నా నమస్కారం పెడతా, ప్రొడ్యూసరే దేవుడు, భోజనం పెట్టేటప్పుడు మనకు. ఒక 400-500 మందికి 200-300 మందికి 6 నెలలు సినిమా షూటింగ్ చేస్తే 6 నెలలు భోజనం పెడతాడండి. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, బ్రేక్ అనగానే భోజనం రెడీగా ఉండాలి కదా. నైట్ షూటింగ్ చేస్తానికి భోజనం ఉన్నాడు కదా. అందుకని ప్రొడ్యూసర్ని దేవుడు అనేవాళ్ళం మేము, అంత గౌరవించేవాళ్ళం కూడా. సార్ నిజంగా మీరు మొన్న చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో విన్నాను, విషప్రయోగం జరిగిందా సార్ పాన్ని? ఎవరు ఇక పొలిటికల్ అది పెట్టే కరెక్టే. ఎవరు చేశారు సార్ అది? ఎవరు చేశారో అంటే తెలుసుకుంటారు కదా, తర్వాత మీరేనా తెలుసుకుంటారు కదా. అబ్బాబే అది అయిపోయింది, అది పాతది. అది మళ్ళీ ఇప్పుడు
నీకు ఇవాళ ఏదో స్క్రోలింగ్ వచ్చేట అది బాబు మనకు విషయం పెట్టారు. ఎట్టున్నారు సార్, ఎక్కడ ఉన్నట్టే నేను హాస్పిటల్ ఉన్నానన్నా గబక్కన. ఎట్టుంది సార్, అంటే ఎట్టుంది ఏంటి అన్న, ఏదో విషయం పెట్టారట కదా టీవీలో వస్తుంది అంటున్నారు. ఇది ఎప్పటిదో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒక పాన్ షాప్లోనే పాన్లు తీసుకునేవాడిని. మినిస్టర్ని ఆపేది అక్కడ ఆ పాన్ షాప్ కాడ. నాకు పొట్లం తెచ్చి ఇచ్చేవాళ్ళు. 4-5 పాన్లు ఉండేటివి. నేను 20-30 పాన్లు తినేటివాడిని అప్పుడు. కాశ్మీర్కే మా సాదా పాన్లే, కానీ అందరితో మాట్లాడుతుంటాం కదా, నోరు ఎలాగో ఉండి మన బ్యాడ్ స్మెల్ అట్టాటిది రాకూడదు, అది తినగానే ఇట్టటి ఎప్పుడు టైం ఉండేది కాదు, పాడు ఉండేది కాదు. లంచ్ అంటే 5ంటికి ఏదో అట్లా ఉండేది. పాన్ వేసుకునేవాడిని. దాంట్లో విషం పెట్టారని ఒక ఫోన్ వచ్చింది నాకు. అది నిజమే, ఎస్పీ గారే ఫోన్ చేశారు. ఈ లోపల ఒక లేడీ ఏడ్స్ ఫోన్ చేసింది, मेरा हस्बैंड आपको फ़ोन करो बोले, जहर है पान में, अब फेंक दो. వెంటనే ఎస్పీ గారు పడేయండి అవి పడేసిన. నేను ఇంకొక 5 నిమిషాలు అయితే తినేవాడిని పాను. ఇప్పి ఇట్లా తినబోతున్నాను, ఎస్పీ గారి ఫోను. పడేయనగానే అట్ట పడేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాన్ తెలియదు. సార్ వేరే స్టేట్స్లో వెళ్ళి వర్క్ ఏమండి, మనిషి తలుసుకుంటే కాదు, దేవుడు తలుసుకోవాలి నన్ను చంపాలంటే. ఏదైనా చేస్తే కూడా అది ఏదో విరుగుడు అయిపోతుంది, ఏదో దేవుడు బయటికి అంటాడు, అయిపోయా. మీరు చదువుతారు సార్, బైబిల్ చదువుతారు మీరు? ఎస్. ఎందుకు? అంటే మీకు ఇప్పుడు ఎవరికో ఒకరికి ఒక ఆధ్యాత్మికత ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దగ్గర. నేను అందరికీ దండం పెడతాను. మీకు ఎక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది? మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే రిలాక్సేషన్ ఎందులో దొరుకుతుంది? నాకు ఎప్పుడు పడితే అప్పుడే రిలాక్సేషన్. పూజలు చేస్తేనే, ప్రార్థనలు చేస్తేనే రిలాక్సేషన్ కాదు, మనసులో ఉండాలి కదా. సార్ నేను ఒకటి అడుగుతా, దీనివల్ల చాలామందికి మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు నేను అడిగేది. ఈ మధ్య చాలామంది కొట్టుకుంటున్నారు సార్. అంటే ఎలా అంటే, నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, ఈ దేవుడు వెళ్ళాడు కొడుకులు కాదు వాళ్ళు, చర్చి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళిన వాళ్ళు చర్చికి వెళ్ళొద్దు, వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు, ఇలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు క్రిస్టియన్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, చెప్పేది ఏంటి? మీరు దేవుడు ఒక్కడే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజిస్తారు, ఎవరిష్టం వాడివి. ఇక మన దగ్గర అంటే గల్లికి ఒక దేవుడు ఉంటారు, గల్లికి ఒక అమ్మవారు ఉంటారు, అందరూ ఒక్కళ్ళే. కనుక ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నావు, అమ్మాయి ఒక రకం డ్రెస్ వేసుకుంటుంది, ఇంకొక అబ్బాయి ఇంకొక రకమైన డ్రెస్ వేసుకుంటుంది. నేను పొలిటికల్ డ్రెస్ వైట్ అండ్ వైట్ వేస్తాను, ఇవాళ ఏదో క్యాజువల్ కాబట్టి ఏదో డ్రెస్ వేసుకొని వచ్చాను, నా ఇష్టం అంతే తప్ప ఆయన ఇష్టాన్ని, ఆయన అనుకున్నదాన్ని నువ్వెవరు కాదంటానికి, హూ ఆర్ యూ అని నా ఉద్దేశం ఉంటుంది. అది తప్పు. ఎవరికి దోచిన విధంగా వాళ్ళు దేవుని అయితే తలుచుకుంటున్నారుగా, దేవుడు ఉన్నాడైతే అనుకుంటున్నారుగా. కనుక దేవుడు ఒక్కడే. దానికి తెలిసి ఎన్ని అవతారాలైనా విశ్వరూపంలో ఏం చెప్పాడు? చెప్పండి, నేనే అన్నీ, నేనే గాలి, నేనే నీరు, నేనే నిప్పు, నేనే అన్నీ నేనే, ఎటు వెళ్ళినా మీరు నన్నే పూజిస్తారు. నా దేవుడు ఎన్టీ రామారావు గారే కదా చెప్పింది విశ్వరూపం. అట్లన్నీ చూడు నాకు ఎట్లో అనగానే ఇండస్ట్రీలో చాలా మందికి అంటే తెలియకుండానే ఎన్టీఆర్ గారిని అంత ఎక్కువగా దేవుళ్ళగా ఫీల్ అవుతారు కదా సార్ అందరూ. ఆయన కారణజనుడు అండి డెఫినెట్గా. అంటే నేనేదో ఎన్టీ రామారావు గారు అభిమానంగా చెప్పట్లేదు. ఆయన చూపులో కానీ, ఆయన మనసులో కానీ, ఆయన పొలిటికల్గా వచ్చి ఏమేమైతే పెట్టాడో పథకాలు ఇంకా అయ్యే కంటిన్యూ అవుతున్నాయి కదండి. హాయిగా భాగవతాలు వేసుకుంటాడు, మేకప్ వేసుకుంటాడు, ఆడే ముఖ్యమంత్రి ఇవన్నీ అన్నారు పిచ్చోళ్ళు. ఎందుకని అంటున్నా ఫూల్స్ అని. నేను చూసుకోవాయా, ఆ ఏ దేవుడికి ముక్తి ఏంటి, ఈడే దేవుడికి ముక్తి ఏంటి, నీకెందుకు? నీది నువ్వు చూసుకో, నీ కుటుంబ సభ్యుల్ని మార్చుకో, అంతే తప్ప ఎదుటోన్ని విమర్శిస్తే నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో తెలియదు, కానీ ఆ దేవుడే చెప్తుంది అంటాను నిన్ను, పిచ్చోడా అది నేనే ఇది నేనే రా అని.
తనడా ఖచ్చితంగా. కనుక అట్టటు వాళ్ళందరికీ చెంపపెట్టి దెబ్బ నేను చెప్పేది, అందరూ ఒకటి. ఇండస్ట్రీలో కొంచెం తీసుకోలేని ఒక విషయం ఏంటంటే నిర్మాతగా డబ్బులు పెట్టి లాస్ అయినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అవుతారు సార్. మీరు నిర్మాతగా ట్రై చేశారని విన్నాను నేను ఒకసారి. నేనేం లాస్ అవ్వలేదు కాబట్టి నాకు అది అంత రుచి చూడలేదు. నేను బాగానే తీశాను సినిమా, మా బాబు కూడా బాగా చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్గా ఫైట్స్ బాగా చేశాడు, సాగులు బాగా చేశాడు. రెండవ సినిమా మొదలు పెడితే నేను చేయను, నాకు ఇష్టం లేదన్నాడు. నేను స్వతంత్రంగా నేను నలుగురికి అన్నం పెడతాను, నేను అన్ని ఇది వ్యాపారం చేస్తాను అన్నాడు. ఓకే అని వదిలేసిన. నాకు ఐఎమ్ హ్యాపీ. 50 రోజులు ఆడింది సినిమా, నాకు డబ్బులు వచ్చినాయి, వెరీ హ్యాపీ. అంతవరకే. అది కూడా నేను తీయలే. ఒకతను మొదలుపెట్టి 10 రోజులు షూటింగ్ చేసి ఆపాడు. కానీ నాకు కూడా ప్రెస్టేజ్ ఇష్యూ కదా, మా అబ్బాయి పాపం ఫీల్ అవుతున్నాడు, అరే వాడు డిసప్పాయింట్ అయ్యేటట్టుందని టేకప్ చేసిన. డైరెక్షన్ దగ్గర నుంచి అంతా నేనే చూసిన, కానీ నా పేరు ఎక్కడ లేకుండా మళ్ళీ ప్రొడక్షన్ కూడా నేనే చూసిన. అట్లా ఫినిష్ చేసినప్పుడు సినిమాని, ఆగిపోయిన సినిమాని. సార్ మీ గురించి తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ గురించి క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకటి, మీ పెద్ద కొడుకు విషయంలో మీరు చాలా బాధపడ్డారు, కొన్ని నెలలు అయింది బయటకు వచ్చారు. ఈ మధ్య అంటే ఈ ఎలక్షన్స్ టైంలోనే చిన్న కొడుకుతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీరు తండ్రిగా దాన్ని మళ్ళీ ఎలా దానికి ఏం చెప్తారు? ఇది కొందరు క్రియేట్ చేసింది, సరే ఆ విషయం మాట్లాడేంత ఇంపార్టెంట్ విషయం కాదు. అది మా ఫ్యామిలీ ప్రాబ్లం, పుట్టింది చచ్చింది, ఓకే అంతవరకు. మిగతా విషయాలు నేను మాట్లాడను. ఓకే. ఏ హీరోతో కంఫర్ట్ ఉంటుందో అని మాత్రం ఒక చెప్పలేదు మీరు. అందరు నాకు చిరన్న దగ్గర నుంచి అంటే మేము నన్ను ఎంత బాగా చూస్తారు, మేము ఎంత బాగుంటాం అనేది నేను చెప్పకూడదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కాబట్టి నేను పర్సనల్ లైఫ్ మాట్లాడను. అందుకే కట్ చేస్తున్నాను మీరు అడిగినప్పుడు. పర్సనల్ లైఫే, సినిమా లైఫ్. సినిమానే. వేషం వేసి మేకప్ తీసిందాకనే. మీరు మేకప్ తీసినాక ఇంటికి పోయినాక బెడ్రూమ్లో ఏం చేస్తారంటే నేను చెప్తానా? చెప్పను కదా. ఇది కూడా అంతే. పొలిటికల్గా మీరు ఎమ్మెల్యేగా వర్క్ చేసినప్పుడు, ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యే వర్క్ చేస్తున్నాడు. మీరు చేసిన డెవలప్మెంట్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ అన్న రోజు ఏంటి? అది హ్యాపీనెస్. ఇందాకే కారులో బయలుదేరిన నీకు ఫోన్ చేసి పెట్టేసిన, మీరు దేవుడు సార్, మీరు గుర్తొచ్చారు సార్, మిమ్మల్ని తలుచుకోకుండా మేము ఉండలేము సార్, ఒకసారి కనపడండి సార్ అని ఫోన్ వచ్చింది. ఇందాకే నేను ఎక్కడైతే పనిచేశానో ఇప్పటికి మరవలేకుండా ఉన్నారు. ఒకసారి నువ్వు క్యాంప్ వేయి కెమెరా తీసుకొని నా కాన్స్టిట్యున్సీకి ఒక రౌండ్, నీకు తెలుస్తుంది. కనుక నేను చెప్పుకోకూడదు, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన. ఇప్పుడు మనం యాక్టింగ్కి అంటే మనకు తెలుస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కొలమాన ఈయన ఏం చేశారు, ఏంటి, మనల్ని ఎంత నవ్వించారు, ఎంత ఏడిపించారు అనేది. కానీ పొలిటికల్ విషయాలు ఏదో చాలా ఏళ్ళ తర్వాత అది బయటకు వస్తే ఏదో విధంగా అయ్యో నువ్వు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు పోతే కనపడొద్ది నీకు. ఇది ఎవడు చేసిండే అని అడగరాదా? పోయి బాబుమోహన్ అంటారు, ఇది ఎవరంటే బాబుమోహన్ అంటారు, ఈ కాలేజ్ ఎవరంటే బాబుమోహన్ అంటారు. ఇక కనపడేది ఏముంటుంది? రాజకీయం అంటే ఏంటి అన్న పుస్తకాలు ఉన్నాయా ఏమి దానికి? నువ్వు నీ క్యారెక్టరు, నీ పనితీరు, దట్స్ ఆల్. అదే రాజకీయం. నువ్వేం చేశావు, ఏం అనుభవించావు. ఎన్టీఆర్ గారితో కాకుండా ఎక్కువ ఎవరితో ఉంది సార్ ప్రయాణం? పొలిటికల్గా మీ ప్రయాణం ఎవరితో ఎక్కువ సాగింది? ఎన్టీఆర్ గారే కదా పొలిటికల్గా. అంటే మీకు ఆయన వల్ల వచ్చారు, నీకు ఆయనే కదా పార్టీ పెట్టి పొలిటికల్గా ఒక ముఖ్యమంత్రి అయింది. ఇంకో 2 అయినరా? అంటే మీరు పర్సనల్గా ఆయనతో బాగా కాదు సార్. అసలు ఎన్టీఆర్ ఒక్కడే కదా పార్టీ పెట్టింది, ఇంకే హీరోని పార్టీ పెట్టారా? పెట్టి ముఖ్యమంత్రి అయినరా? పెట్టి ఉండొచ్చునేమో, ఏ పార్టీలోకైనా పోతే పోయి ఉండొచ్చునేమో. ముఖ్యమంత్రులు అయినరా? పార్టీని స్థాపించరా? ఒక ఎన్టీ రామారావు గారిదే పార్టీ, ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రి అయింది. కళ్యాణ్ గారు డిప్యూటీ. అది ఇప్పుడుది మాట్లాడను నేను, ఇది తీసేయి. నిన్నటిది మాట్లాడతా. ఇప్పుడుదేముంది, ఇంకా కథ ఉంది, చాలా ఉంది కథ.
మొదలైందండి. ఆంధ్రాలో చూస్తుంటారు ఏం జరుగుతుంది అది నేను ఇప్పుడు మాట్లాడినట్టున్నాను. మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటారా న్యూస్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటారా? మనుషులం కదా, ప్లస్ నేను కూడా పొలిటికల్గా పనిచేసిన వాడిని కదా, మంచి చెడులు చూస్తుంటాం. కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. ఇప్పుడు అది మాట్లాడే టైం రాదు. వాళ్ళు పని చేస్తున్నారు, చేస్తారు. ఇక్కడ కూడా పని చేస్తాడు. కూలి చెట్టు కూలుస్తున్నాడు, కట్టి కడుతున్నాడు. ఇట్లలోంచి మంచి చెడులు పుడతాయి. రేపు ఉంది కదా, అప్పుడు పుడతాయి. మాలాంటి వాళ్ళ నోరులు కూడా అప్పుడు లేస్తాయి. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. కానీ ఇప్పుడు మనం ఏది మాట్లాడినా తప్పు అవుద్ది, మనం కరెక్ట్ కాదు. ఆ టాపిక్ ఎత్తడం కూడా కరెక్ట్ కాదు. మీ ఇంటర్వ్యూస్ చూసి ఎప్పుడైనా బ్రహ్మానందం గారు కాల్ చేశారు మీకు? చేయడు. ఎట్లా చేస్తాడు? బాగుంటుంది కాబట్టి. బాగలేకపోతే చేసి అంత అలాంటి స్పందన అతనికి ఉంటుందని నేను అనుకోను. మరి పాలిటిక్స్కి తీసి పెద్ద అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మరి, నాకు తెలిసి. తెలుసుకోండి ఒకసారి. నేను ఎంత తెలుసుకున్నా మీకు జరిగేది మీకు కాబట్టి మీకు మాత్రమే తెలుసు. ఏమండి, మాకు తెలియదు. మా బుడ్డి కింద ఉన్నది నలుపు మాకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి. మీకే తెలుస్తుంది. ప్లస్ మీరు మీడియాలో ఉన్నారు, తెలుసుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగినట్టు వాళ్ళని అడగవచ్చు, అడగండి ఒకసారి. బహుశా నాలాగా తెలిసిన 4 విషయాలు కూడా 4లో 3 కూడా మీకు తెలియకపోవచ్చు. అలా మాట్లాడటానికి కూడా గట్స్ ఉండాలి బ్రదర్, గట్స్ ఉండాలి. ఎప్పుడు నేర్చుకున్నారు? సినిమాలో కాకుండా మనం కళాఖండిగా మాట్లాడాలి ధైర్యం ఉందని ఎప్పుడు నేర్చుకున్నారు సార్ మీరు? చిన్నప్పుడే 3వ తరగతి నుంచే నేర్చుకున్నాను. నేను 3వ తరగతిలో మా ప్రైమరీ స్కూల్ మా అమ్మమ్మ గారి ఊరిలో నన్ను వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు. అంటే ఇండస్ట్రీ 7వ తరగతి వాళ్ళు మనకు నచ్చింది చెప్పిన ఇండస్ట్రీలో అది పనికిరాదు కదా సార్? ఏమండి, ఇండస్ట్రీలో ఏదో కొత్తది ఉండదు, ఫారెన్ మందు సపరేట్గా ఉండదు. సేమ్ ఇక్కడ మందే, ఇక్కడ పుట్టిందే ఉంటుంది, ఇక్కడి స్వభావాలే ఉంటాయి. సినిమాలలో ఏమైనా కొత్తగా తెచ్చి ఏమైనా మోసుకొచ్చి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏమైనా తాళపత్ర గంధాలు తెచ్చి సినిమాలు తీస్తారా? నీకు నాకు ఆయనకు జరిగే సంఘటనే సినిమా. సినిమా కొత్తగా పుట్టదు బ్రదర్, మనలోంచే పుట్టుద్ది, ఇక్కడనే పుట్టుద్ది కథ. సరే, కొందరు నవలలు చదివో ఏదో పుస్తకాలు చదివో ఏదైనా మంచి పాయింట్ దొరికితే ఆ పాయింట్ నుంచి ఇంకా 4 పాయింట్లు కలిపి ఒక కథ తయారు చేస్తారేమో. కానీ అది కూడా ఏడనే పుట్టుద్ది, ఇక్కడోడే రాస్తాడు. రాసేటప్పుడు వాళ్ళు కొత్తది ఏదైనా చూసింది ఉంటే పెడతాడు. మేము కూడా అక్కడక్కడ చూసినవి మేము పెట్టినాం. సంఘటనలు, మేనరిజాలు కొన్ని పెట్టినాం. అది మేనరిజం మేమే చేసినట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడ ఒక దగ్గర పట్టింది, ఇక్కడ పెట్టినాం. ఈ తరం దర్శకులు ఎవరైనా సినిమాలు చూస్తుంటారా? ఈ తరం దర్శకుడు బ్రదర్, ఈ తరం దర్శకుడైనా ఆ తరం దర్శకుడైనా దర్శకుడే. ఒక కథను సినిమాగా తీస్తాడు. నువ్వు ఒక రకంగా తీస్తావు, ఈయన ఒక రకంగా తీస్తాడు, ఆయన ఒక రకంగా తీస్తాడు. కానీ అందరూ భావాలు ఒకరి తీరుగా ఉండవు బ్రదర్. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఒక తీరుగా ఉన్నాయా? మనుషులు కూడా అంతే. ఇదే సృష్టి అంటే. మనుషులు కూడా అంతే, మనుషుల భావాలు కూడా అంతే, మనస్తత్వాలు కూడా అంతే, టేస్టులు కూడా అంతే. అదే మనిషి నేను అనుకుంటా. లాస్ట్కి ఏ సినిమా చూసారు సార్? ఏమైనా గుర్తుందా? నేనే సినిమాలు అంటే నా సినిమాలే నేను 1 2 చూసి ఉంటాను, లేక 4 5 సినిమాలు చూసి ఉంటానేమో. అది కూడా సగమో ఏదో. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడే మాది చూసుకుంటాం అంతవరకే. నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం అనేది ఒక మాయలోడు సినిమా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం పోయి కటౌట్ చూసుకొని, పెద్ద కటౌట్ గొడుగులు వేసుకొని నేను సౌందర్య బాంచత్ బాబమాన్ నీ జన్మ ధన్యం రే దంచే అంతే అని ఆ ఫోటోనని మళ్ళీ వెనక్కి పోయేది. అంటే హీరోగా కటౌట్ చూసా, సౌందర్య గారి పక్కన హీరోగా చేశారని ఎందుకని? మాదే పెట్టారండి కటౌటు. హీరో కాదు, బాబు మోహన్ సౌందర్యది పెద్ద కటౌట్ పెట్టారు థియేటర్ ముందు. 50 days తర్వాత ఒకసారి వెళ్ళి చూసుకున్నాను ఆ కటౌట్లు. 100 days తర్వాత కటౌట్ చూస్తానికి పోతే కటౌట్లు రకరకాలుగా మారినాయి.
మొత్తానికి ఆ గొడుగు ఫోటోలే ఉన్నాయి మళ్ళీ 200 డేస్కి ఒకసారి వెళ్ళిన 365 రోజు ఒకసారి వెళ్ళిన. అంటే 365 రోజు అని వెళ్ళలేదు కానీ ఏమో 300 దాటి ఉండాలనే అని అనుకొని అసలు ఈ కటౌట్ ఏం పెట్టిరో చూద్దామని పోతే మాదే గొడుగుల్లో పెట్టి 365 రోజు అని రాసి పెట్టింది. అటు చూసిన హౌస్ఫుల్ అని పెట్టింది. లోపలికి వెళ్ళి చూసిన బామనుకున్నారు. కరెక్ట్గా నా పాట స్టార్ట్ అయింది. ఓ అని నిండిపోయారు, తలుపులు తీశారు, గోవాల. ఈ 365 రోజు కూడా హౌస్ఫుల్ సార్, చూసుకోండి సార్ అన్నాడు మేనేజర్. ఏమయ్యా 365 రోజు హౌస్ఫుల్ ఆడుద్దా? చూడండి సార్. చూసి అబ్బా జన్మ అంటే నీదరా అనుకున్నాను. పూలు చల్లుతున్నారు, కాగితాలు పూలు చల్లుతున్నారు, డబ్బులు చల్లుతున్నారు. 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్. ఒక పాటతో, ఒక కమెడియన్ చేసిన పాట చూసుకున్నాను. నా జన్మధాన్యం అనుకున్నాను, చేశాను. ఎందుకు ఇప్పుడు ఆ టైంలో హీరోగా ఇంకా ఎందుకు కంటిన్యూ చేయడానికి కుదరలేదు? అది నన్ను అడుగుతారేంటి? ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అడగాల, సినిమా థియేటర్స్ వాళ్ళని అడగాల. నేను కాదుగా పెట్టేది అది. నేను కాదు కదండి పబ్లిసిటీ చేసేవాడు, నేను కాదు కదా. చేసిన ఏదో బాబుమానని. సార్ ఒకటి అడుగుతా, కామెడీకి రకరకాల ఆన్సర్లు ఉన్నాయి. మీ వరకు కామెడీ అంటే ఏంటి చెప్పండి సార్? అదే మీరు మీ క్వశ్చన్లోనే ఉంది కామెడీ. అంటే ఒక టైమింగ్ ఉంటుంది కదా కామెడీకి. కొంతమందికి ఒక టైమింగ్ అనేది ఉంటుందంట కదా. బ్రదర్, క్యారెక్టర్ని బట్టి నటించాము. క్యారెక్టర్లు సృష్టించేది మేము కాదు, రచయితలు, డైరెక్టర్లు. అది మాది కాదు. అందుకే నన్ను మీ డైలాగ్లోనే కామెడీ ఉందని. ఎందుకంటే అది క్వశ్చన్ కాదు, ఆన్సర్ కాదు మీరు అడిగింది. అందుకని అది కామెడీ. కొన్ని హాస్యాస్పదంగా ఉందా నువ్వు మాట్లాడుతుంటే అంటారు కదా, మీ ప్రశ్న కూడా గట్టినే ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్య షోల్లో కానీ సినిమాలో కానీ కొంచెం వల్గారిటీ వచ్చింది. అది ఎవడు ఇష్టం వాడిది. ఇష్టమైతే చూస్తావు, ఇష్టం లేకపోతే చేహ. ఇష్టం వద్దన్నా సరే వస్తుంది సార్. ఫోన్ పట్టుకున్నా, టీవీ పట్టుకున్నా, రా వచ్చి చూడని మరి చూపిస్తున్నారు కదా. నీకు ఏ రైట్ లేదు కదా అది ఆపటానికి. అదే కదా అడుగుతుంది. వద్దటానికి నీకు రైట్ లేదు కదా. ఇంతమంది ఉండి మంచి కామెడీ ఫ్యామిలీ మొత్తం అది నువ్వు గవర్నమెంట్ని అడగాలి బ్రదర్, నన్ను కాదు. గవర్నమెంట్ని అడగాలి. అది గవర్నమెంట్ చూసుకోవాలి. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు కదా మొన్న. ఏదో సినిమా యాక్టర్ పోతే వచ్చారో తొక్కిసినట్టు అయింది, ఒకరు చచ్చిపోయారు. యాక్టర్ల వల్ల చచ్చిపోతాం. యాక్టర్ మేము గుంజకొచ్చి ఆడ పడేసి తొక్కి చంపుతామా? చూడటానికి వచ్చాడు. ఎవడు జాగ్రత్త వాడు చూసుకోవాలి. నీ ప్రాణం గురించి నీకు తెలియదా? నీ ప్రాణం నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని తెలియదా? జాగ్రత్తగా ఉన్నోళ్ళు జాగ్రత్తగా లేరు. అక్కడికి 1000 మంది వస్తే 1000 మందిలో ఒకడు చనిపోయినప్పుడు నీ విషయంలో నీ జాగ్రత్త నువ్వు తీసుకోలేదని అర్థం కదా అది. అట్లాంటి మొత్తం చచ్చిపోవాలిగా. అక్కడైనా మారణాయుధాలు లేక విషయం ఏదో లేకపోతే ఇంకేదో జరిగితే అందరూ చచ్చిపోవాలి. ఒక్కడెందుకు చచ్చిపోతాడు? వాడు జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అంతా ఒక 50 సార్లు చెప్పారు, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఏదో ఫంక్షన్, మరి 2 చనిపోయారట. పవన్ కళ్యాణ్ గారు చంపారా? ఆడ అజాగ్రత్తగా ఉన్నాడు కనుక చచ్చాడు. అనుకుంటూ పోయి పడతారు. నీ ప్రాణాన్ని ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు అజాగ్రత్తగా ఉన్నప్పుడు కొంతమంది ఎక్కుతారండి చెట్టు, స్లిప్ అయి పడిపోతారండి. అందరు పడిపోతారా? చెట్టు ఎక్కిన వాళ్ళల్లా వాడు అజాగ్రత్తగా ఎక్కితేనే పడిపోతాడు. మీ అమ్మ నాన్న వచ్చి కాపాడతారా నిన్ను? నీకేదైనా జరిగింది? నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ ప్రాణానికి నువ్వే సేఫ్టీ. అంతే తప్ప పక్కోడి మీద దూసి సినిమా వాడు వచ్చిండు, అరే నేను వస్తే చచ్చిపోమ్మన్నా, నేను పిలిచిందా పోనీ రర్రే వచ్చి తొక్కుకోండి అన్నారా ఎవడన్నా? కనుక ఎవడి జాగ్రత్త వాడిది. ఎవడు అజాగ్రత్తగా ఉంటాడో, అప్రమత్తంగా ఉంటాడో ప్రమాదానికి గురవుతాడు. నువ్వు చెట్టు ఎక్కి పైకి చేతులు వదిలిపెట్టి ఇట్టేటాను, ఏమైందో చూద్దాం. ఏమైందండి? కింద పడతారు. ఎందుకని? మన అజాగ్రత్త. ఇది అంతే. మీరు అడిగిన ప్రశ్న కూడా ఆన్సర్ అదే నాకు తెలిసినంతవరకు. సో అంటే మీరు దాన్ని ఏం ఖండించరు ఆ కామెడీని? ఇప్పుడు కామెడీ ఖండించేది కాదు బ్రదర్. నేనెందుకు ఖండించాలి? నేనెవరికి అసలు? వాడిష్టం. కొందరు జిప్పు పెట్టుకోకుండా తిరుగుతారు అనుకో, నువ్వెందుకు జిప్పు పెట్టుకోలేదు నేను ఎందుకు అడగల వాడిని? చెప్పండి, నా అవసరం. ఎక్కడికి మీకు అట్లా చెప్తున్నా అని అర్థం అవుతుందని చెప్తున్నాను. బ్రదర్ సొంత అన్నే అరే అట్టమ ఇక్కడ
ఇక్కడ దాకా మడుస్తామంటారు ఇక్కడ నా ఇష్టమే అంటాడు అండా అంటారు, ఖచ్చితంగా అంటారు. అట దూ అట్లా అదేంటి ఆ దూడు ఇట్లా దూ అంటే వీడొకడు నా ప్రాణాది అంటాడు. బయటికి పోయిన తర్వాత మళ్ళీ యాసిడ్ వాడు ఏదనుకోండి అదే పెట్టుకుంటాడు ఇట్టని అవునా కాదా? అంతే. కనుక ఎవడి మనస్తత్వం వాడిది, సరే, ఎవడి స్టైల్ వాడిది. మొన్న చాలా ఎక్కువ చేశారంటారా? అంటే ఈ ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఏం చేశారో నాకు తెలియదు, నేను చూడలేదు. మీరు న్యూస్ చూడలేదా? చూశారు కదా. చూసిందో చూడలేదు. జరిగిన దాంట్లో తాత్పర్యం చెప్పిన. సినిమా వాడు మనుషుల్ని చంపడానికి కాదు, మనుషుల్ని నవ్విస్తాడు, మనుషుల్ని బ్రతికిస్తాడు, ఆహ్లాదాన్ని నింపుతాడు. ఏ సినిమా అయినా చూసుకో, మంచి చెడులు చూపిస్తాడు. మంచిని ఎప్పుడు అలవర్చుకోవాలి, చెడుని ఎప్పుడు వదిలేయాలి. ఇదే కదా సూత్రం. అంతే. చెడునే పట్టుకొని మంచిని వదిలిపారేయండి అని ఉంటుందా? చెప్తాడు ఎవడన్నా? ఏ వేదాలన్నా చెప్పినాయా? ఏ దేవుళ్ళన్నా చెప్పారా? చెప్పండి. చెడుని బాగా ఆస్వాదించండి, మంచిని వదిలేయండి అని అని ఏ వేదమన్నా చెప్పిందా? మంచిని ప్రేమించండి, చెడుని దగ్గర అనేకండి అనే చెప్పినాయి. అంతే కదా. మేము కూడా అంతేనండి. మా సినిమాలు కూడా గయ్యే చెప్తాయి. వీళ్ళని ఉంటాడు, తప్పుడు పనులు చేస్తుంటాడు. హీరో ఉంటాడు, ఈ తప్పుడు పనులు అంటాడు, వినడు, 4 వేస్తాడు, పని మారుస్తాడు. అయ్యే ఉంటాయిగా. కానీ ఈ మధ్య సినిమాలో విలన్స్ మళ్ళా గదే ఈ మధ్య తీసేటోడు ఉన్నప్పుడు చూసేటోడు ఉన్నప్పుడు తీస్తాడు. అంతే. ఒకటే లేరా? పర్ఫెక్ట్. అంతే, కరెక్ట్. బారుకు పోయి తెల్లారు తాగాలని అందరు పోయి జనాభా మొత్తం పోయి తాగుతున్నారా? కొందరు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇదే మీరు ఎగ్జాంపుల్ అన్నారు. కొందరు నిన్న వెతుకుదామంటే 11 గంటలకే గవర్నమెంట్ ఆఫ్ చేసింది, దొరకలేదు. ఏంది ఇప్పుడు మంది ఏదైతే ఉందో, ఒకవేళ వేరే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అనేది పక్కన పెట్టండి, 2 దాకా ఉంటే 2 దాకా ఉంచి తాగుతారు కదా. గవర్నమెంట్ కంట్రోల్ చేయబట్టే కదా. బ్రదర్, మొన్నటిదాకా తాగినట్లా గవర్నమెంట్ తెరిచే పెట్టాలన్నది. మరి ఈ గవర్నమెంట్ కాదు మూసే పెట్టాలంటుందేమో, మూస్తున్నారేమో. గల్లీకి కిరాణా షాపులు ఎట్లా ఉంటాయో అట్లా పెట్టారు. మరి ఇప్పుడు పెట్టకపోవచ్చు. బలవంతంగా కూడా పెట్టించిందని వినికిడి ఉన్నది గత గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ బలవంతంగా పెట్టియట్లేదేమో. మరి నేర్చుకోవాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా. ఎల్లయ్య పుల్లయ్యల గురించి నాకు అనవసరం, గవర్నమెంట్ చేసే పని అది. సార్, అంటే మీ రాజకీయ విశ్లేషణతో ఒకటి అడుగుతా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పాలసీ ఉంటుంది కదా, మద్యపాన నిషేధం. బ్రదర్, ఆయనకు నచ్చిన పాలసీలు ఆయన పెట్టిండు, నచ్చినాయి, అది అయిపోయింది బ్రదర్, అదే అయిపోయింది. ఎన్టీ రామారావు గారి గురించి మనం మాట్లాడటానికి అర్హులమే కాదు. అసలు ఆయన ప్రస్తావన ఇక్కడ అనవసరం. ఇప్పుడు బాబుమోహన్ ఇంటర్వ్యూగా మీరు నన్ను పిలిచింది ఎన్టీ రామారావు గారు ఇది చెప్పడానికి. అంటే పుస్తకాలు చదువుకుని వచ్చాను కదా. వద్దు బ్రదర్, మనకు ఆయన కాదు, ఇది సమాజానికి అవసరమే, ఇది కాదు మీరు అడగబోయేది. నాకు సగం అర్థమైంది. ఏ బ్రాండ్ తాగుతారని అడిగా. నేను అసలు ఏ బ్రాండ్ అంటే ఏంటో నాకు తెలియదు. అయ్యా, బ్రాండ్ ఏంటి? అదే సార్, బ్రాండియా? బ్రాండ్ అన్నారేంటి మరి? ఆల్కహాల్ బ్రాండ్ ఏమన్నా తెలియదు నాకు. మీరు ఆల్కహాల్ తాగారు సార్? తాగాలనే ఉంది. మామూలుగా అడుగుతున్నాను సార్. ఎందుకు చెప్పాలి సార్? చెప్పద్దు, నేను మామూలుగా అడిగా. నేను మంచినీళ్ళు తాగినావా అని అడిగితే అది సంస్కారం. కానీ ఏ బ్రాండ్ మందు తాగుతావు అని అంటే అది సంస్కారం కాదు. ఇంటికి వస్తే చెప్పవచ్చునేమో. అయ్యా, కానీ కెమెరా ముందు పెట్టి ఏ బ్రాండ్ అని అంటే నేను ఎందుకు చెప్పాలి నా పర్సనల్ విషయాలు? ఎందుకంటే కాదు, దీంట్లో 2 భావాలు ఉంటాయి బ్రదర్, మీరు తప్పుగా అనుకోకూడదు. అయ్యా, చెప్పండి. మమ్మల్ని అనుకరించే వాళ్ళు కూడా ఉంటారు. నిండు మనసులు సినిమా వస్తే ఎన్టీ రామారావు గారు సిగరెట్ ఇట్లా పెట్టుకొని అని తాగేది చూసి ఎంతోమంది సిగరెట్లు తాగటం నేర్చుకున్నారు. అది మా పవర్. నాగార్జున గారి ఫస్ట్ సినిమా సైకిల్ చైన్. ఎంతోమంది సైకిల్ చైన్లు నడుములకు పెట్టుకొని అనుకరించారు. కనుక మేము చేసేది, మేము చెప్పేదో మా బాబుమోహన్ గారు ఇట్టట్లు మనం కూడా ఒకసారి అని వస్తుంది. కనుక పర్సనల్ విషయాలు మీలాంటి వాళ్ళు అడగకూడదు,
వాళ్ళంటి వాళ్ళు చెప్పకూడదు. కానీ ఎవరి మీరు పర్సనల్ వాళ్ళది. చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు సార్, నిజమే. ఎవరు? కానీ ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి మాట్లాడినా. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 2 రాష్ట్రాలను పరిపాలించాను, క్యాబినెట్ మంత్రిగా. నేను రెస్పాన్సిబిలిటీతోనే మాట్లాడాలి, కాన్షియస్గానే మాట్లాడాలి. కాన్షియస్గానే మాట్లాడుతున్నాను. మంచి మంచి ఆన్సర్లు ఇచ్చారు, అందుకే ఏం ఆన్సర్ ఇచ్చినా నాకు తెలియదు. మీరు అడిగిన దానికి నేను చెప్పిన అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏజ్ పెరిగొద్దీ మన లైఫ్లో కొన్ని విషయాలు ఇంకా ఎక్కువగా తెలుస్తాయి కదా, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు కదా. ఈ టైంలో మీకు బాగా అనిపించింది లైఫ్ గురించి, బాగా ఇది తెలుసుకోవాల్సింది ప్రతి జనం అనిపించింది ఏంటి సార్? ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, ఏదోదో మెట్లెక్కాలనుకుంటాం. మనుషులం కాబట్టి, మనుషులమే కదా. కానీ క్షణికమైన లైఫ్, పడికి మాలిన లైఫ్. దేవుడి దగ్గర 2 ఆయుధాలు ఉంటాయి, ఒకటి స్విచ్ ఆఫ్, ఒకటి స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ చేస్తే పుడతాం, స్విచ్ ఆఫ్ చేస్తే పట్టు. ఇప్పుడు ఇట్లా కూర్చొని స్విచ్ ఆఫ్ అయిందనుకో అయిపోయాయి. ఇకపోతే మనం పట్టు పితాంబరాలు కడతాము, స్ప్రేలు కొడతాము, ఏదేదో చేస్తాము ఈ శరీరానికి. చనిపోయినప్పుడు మంచంలో పడుకొని చనిపోయినవే అనుకో, అరే చనిపోయింది, దించండి కింద పడుకోబెట్టండి, చచ్చిపోయింది అంటారు. శవాన్ని మంచం మీద కూడా పడుకోనియరు. అంత నీచమైన అసలు మంచం మీద కింద పడే అంటే ఏంటి, అంత వ్యర్థమైన పదార్థం అయిపోతాం మనం చచ్చిపోయిన మరుక్షణమే. సాయంత్రం అయిపోతుంది, అర్రే శవం పాడైపోద్ది, వాసన వస్తుంది, తీసుకుపడి పడేయండి, కాలబెడతాడు, పూడ్చిపెట్టు, అయిపోయాయి. వారం రోజులు, 3వ రోజు అయింది, 10వ రోజు అయింది, అయిపోయాయి. 10 రోజులు అయింది, రోజు చచ్చాడు, అయిపోయాయి. కనపడతాడా మళ్ళా? తీసి చూస్తావా? అయిపోయాయి. కనుక ఆ గింతంత దానికి తీసి అల్ల పడేసినాక మళ్ళీ చూడు, ఏడు పిలువు లేడు, అయిపోయాయి. ఆ గింత దానికి ఎన్నో జిమ్మిక్కులు, వాని మీద ఏడిసి వీని మీద ఏడిసి, వీనికి పేరు వస్తుందని వీని ఎట్లా అనగు దొక్కాలి, వీనికి మంచి క్యారెక్టర్లు రాకుంటే ఎట్లా చేయాలని కొందరు, వాడిది గుంజుకొని మన బంగళ పెద్దగా ఉండాలని కొందరు, దీని ఇంకెక్కువ డబ్బులు సంపాదించాలని కొందరు. ఆ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఉండు నేను ఇక్కడ ఒక కట్ట పెట్టిన పట్టుకొని వస్తా, నాకు ఇష్టమైంది ఒక కాయను పావలొక్క బెల్లం తెచ్చుకుంటా, ఆపుతాడా స్విచ్? ఆపుతాడా అంటున్నాను. సో సారీ, టక్ అంతే, అయిపోయాయి. దీనికోసం ఎందుకండి వ్యర్థం, భ్రమలు వద్దు. ఉత్తిదే మనిషి లైఫ్, ఉత్తిదే. కానీ మనిషి అనేవాడు పుడతాడు, చస్తాడు. ఈ పుట్టి చచ్చేంద ఈ మధ్య డ్రామా ఉంది చూశారు, జినాయ మరణాయ ఇస్కే శివ जाना कहाँ, किधर जाएगा, ఏమో చెప్పు. జీనాయ మరణాయ ఇసుకే శివ జానా కహా, అయిపోయా. అంటే గింతేరా వెదవా అని అందులో మా గురించి చెప్తారు కొంతమంది. సినిమా వాళ్ళు అంటున్నారు కదా, మూర్ఖులు. సినిమా వాళ్ళు అంటే నిన్ను ఆనందపరిచే వాళ్ళం మేము. నువ్వు దుఃఖంతో ఉంటేగా కూడా నవ్వు తెప్పించేవాళ్ళం మేము, మంచి చెప్పేవాళ్ళం మేము. చెడే చేయండి అని ఎక్కడ చెప్పము, ఏ సినిమాలో చెప్పము. మేము మంచి చెప్పేవాళ్ళం, మంచి నేర్పేవాళ్ళం, సంస్కారం నేర్పేవాళ్ళం, మంచి చెడులకు డిఫరెన్సులు చెప్పేవాళ్ళం. అందుకే ఇదే పాటలో రాజ్ కపూర్ గారు కల్ ఖేల్ మే హమ్ హో నహో అంటే రేపటి ఆటలో మనిషి జన్మ పుట్టుట చచ్చుట మధ్యంతా ఖేలే, ఆటేనండి. కల్ ఖేల్ మే
హమ్ హో నహో గర్దిష్ కి తారే రహేంగే సదా, అది మేం. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతూనే ఉంటాయి. ఎవరు వీళ్ళు వెలిగేటోళ్ళు? మనిషి సచ్చినాక కూడా బతకాలి, వాడు మనిషి. అవును. పుట్టినోళ్ళంతా సచ్చినోళ్ళంతా మనుషులు గారు. మనిషి పుట్టినాక బతకాలి, సచ్చినాక. ఫలానోడురా, ఫలానా ఇంటి రావరు, రాజనాలు నాన్నరు మళ్ళీ. మంచి చేసినోడిని ఫలానోడు బలేరా, పాపం మంచివాడు రా పాపం అంటారు. ఆనా కొడుక ఎంతమందిని ముందు నీకేం తెలుసురా అంత మంచి పని అయిందిరా. వాడు మనిషి కాదు. వాడు ఎంత సంపాదించని కాక, ఎన్ని పదవులు చేయని కాక, వాడు మనిషి కాదు. చచ్చుట అంటారు కదా, చచ్చుటకే పుట్టిండు, చచ్చిండు. కానీ చచ్చినాక బతికేవాడు మనిషి. వాళ్ళే గర్దిష్కి తారలు. ఫలానోడురా మనిషి అంటే. ఆడు మాట మీద నిలబడతారురా. ఈ మధ్య నేను చూస్తున్నాను సార్, యంగ్స్టర్స్ ఉన్నారు కదా, అంటే 20-30 ఉన్నోళ్ళు చాలామంది మానసికంగా చాలా బాధపడుతున్నారు సార్. దేనికనేది పక్కన పెడితే మీరు ఇప్పుడు ఇంత లైఫ్ స్పాన్ చూశారు కదా, పొలిటికల్గా, సినిమా పరంగా, జీవితం పరంగా, వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకుందాం అనుకున్న వాళ్ళు నేను చాలామందిని చూసాను సార్. అంటే చిన్న చిన్న విషయాలకే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఎవరికైనా ఫైనల్ వాడికే కాదు, ఎవరికైనా నిన్ను నువ్వు చంపుకోవటానికి నీకు హక్కు లేదు. నువ్వు అర్హుడివి కాదు, నీ కర్మ. వాడుగా సూసైడ్ చేసుకుని వాడు ఎవడెవడో అంటున్నావు కదా, అది వాడి కర్మ అంతే. వాడు అందుకే పుట్టాడు, అందుకే సచ్చాడు. వాడు అట్లా చావాలనుంది, సచ్చాడు అంతే. కానీ నిన్ను పుట్టించినోడు నీకు ఒక టైం పెట్టాడు, నువ్వు ఎట్ట జాబోలో పెట్టాడు, నువ్వు అటనే చస్తావు. కనుక ఇది ఆయనది, మనది కాదు. నాకు తెలిసింది అంతే. కోటగారిని కలుస్తున్నారు సార్? కలుస్తాంగా అప్పుడప్పుడు కలుస్తాం. గోళం మా గోళం మాది ఉంటుంది, ఈ గోళ ఇప్పటికీ అప్పుడే కాలం ఇలాగ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ఇబ్బంది పడినా మాట మీద నిలబెట్టుకొని వచ్చారు. మాట అంటే మాట ఉంటుంది, అదంతే. అంతే. నేను ఎలాంటి పొజిషన్లో వచ్చినా చూపించిన నీకు. అవును అవును. థ్యాంక్ యూ సార్. రైట్ బ్రదర్. సో అది మన బాబు మోహన్ గారితో మాట్లాడిన విషయాలు, చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్.